హ్యాష్ ట్యాగ్ సింగిల్. సో మూవీ అయితే సూపర్. నో లాజిక్స్, ఓన్లీ శ్రీ విష్ణు అన్న మ్యాజిక్. అసలు మన వినయ్ కిషోర్ గారి రింగ్ టోన్ ఉంటుంది, బంగారం పాతద్దే కొత్తది కొనలేదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయితే సినిమా ఎండింగ్ వరకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో శ్రీ విష్ణు గారికి కొత్త ట్యాగ్ లైన్ అంటే కొత్త బిరుదు ఒకటి అంటారు కదా, అది ఇచ్చారు, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని. సో అది చాలా బాగుంది. అండ్ హీరోయిన్స్ అసలు అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. అండ్ సింగిల్ అయినా మింగిల్ అయినా డింగిల్ అయినా సో హ్యాష్ ట్యాగ్ సింగిల్ చూడాల్సిందే. అండ్ సిక్వెల్ కూడా ఉంది, వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. హలో హాయ్ వ్యూయర్స్, సింగిల్ మూవీ గురించి నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మట్టి కురిసిపోతుందేమో లేకపోతే మంచు కురిసిపోతుందేమో అనుకున్నా, కానీ నన్ను మంచు కురిపేసేలాగా నా మీద మంచు పడేలాగా సినిమా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది, అంత హిల్లేరియస్గా ఉంది, అంత అదిరిపోయిందని చెప్పచ్చు సినిమా. బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ ద సాటిస్ఫాక్షన్స్. అబ్బాయి అక్కడ సినిమా చూస్తున్నాడంటే అందులో లేనైపోవాలి. అసలు శ్రీ విష్ణు గారిలో నేను అసలు ప్రతిసారి శ్రీ విష్ణు గారిలో నన్ను నేను చూసుకున్నాను అనిపించింది, అంత బాగా తీశారు ఆయన సినిమా. ఒకటా రెండా ఎన్ని ప్లాట్స్ లో ఎన్ని మూమెంట్స్ లో శ్రీ విష్ణు గారిని అలా చూస్తున్నప్పుడు, వెన్నెల కిషోర్ గారిని అలా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ దేర్ అని చెప్పి అనిపించింది. బట్ నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఉంది, శ్రీ విష్ణు గారు వై డోంట్ ఇవానా గారు అని ముందే ట్రై చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్స్, కానీ చాలా రిఫరెన్స్లు అయితే వాడారు, చాలా సినిమాల్లో చాలా రిఫరెన్స్లు అయితే వాడారు. సో ఆ రిఫరెన్స్లన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది దీనమ్మ నేనే సోషల్ మీడియాలో చాలా వెనకబడిపోయానేమో అనిపించింది. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక స్క్రీన్ ప్లే వైజ్, ఒక ప్లాట్ ఆఫ్ నరేషన్ వైజ్, ఒక సినిమా యొక్క మ్యూజిక్ వైజ్ కానీ, సినిమా యొక్క బీజిఎం వైజ్ కానీ, సినిమా ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ అన్నీ పీక్స్ అని వెంకటేష్ బాబులో చెప్పాలని. అండ్ ఈ సాంగ్ బంగారం పాతది కొత్తది అన్నది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ గా సుందరం మాస్టర్ని అడిగి ఈ సినిమా యొక్క రేటింగ్ 4/5 ఇద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టైం నేను కూడా రివ్యూ ఇడిదే, ఇది పెట్టుకున్న స్పెట్స్ మాత్రం ప్రతి ఒక్క యూత్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీ విష్ణుతో ఈక్వల్ గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే ఉంది, నాకు అది చాలా బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. స్టోరీ పరంగానా లేకపోతే ఓన్లీ కామెడీ పరంగా? కామెడీ స్టోరీ ఎప్పుడులాగా అంటే మనం ఇప్పుడు పొద్దున్న మీకు ఆఫీస్ డ్యూటీ అయిపోయినా ఆఫీసులో గోకుతుంటావు కదా యాంకర్లకి, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ ఆఫీసులో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి గోకేస్తుంటారు. ఆ గోకడం ఎందుకు గోకుతారు అంటే, అరే నేను సింగిల్ గా ఉన్నాను, మింగిల్ అవ్వాలరా, ఎవడెవడికో అమ్మాయిలు దొరుకుతున్నారు, నాకు ఎప్పుడు దొరుకుతుందిరా అని ఒక చిన్న ఉంటది కదా. అదే ఈ సినిమాలో మనకు రెగ్యులర్ గా మనం ఏం చేసే యాదవ పనులు అన్ని దీంట్లో ఉంటాయి. బట్ సిన్సియర్ లవ్ ఇది. సో ఆ సిన్సియర్ లవ్ లో మనడు పడే కష్టాలు అవి ఎలా ఉంటాయి, అది ఏంటంటే కష్టంగా కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్ గా చూపించారు. అదైతే ఓవరాల్ గా మనకు ఇప్పుడు శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఎవరిని ఒకరిని ఇమిటేట్ చేస్తూనే ఉన్నాయి. ఆ వాటిని మనం సీరియస్ గా తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాలయ్యని చాలా మంది చేశాడబ్బా, అది ఎంటర్టైన్మెంట్, దానికి అది తప్పులేదు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచి మనం మిమిక్రీ చేయించుకుంటాం, అలాగే ఇక్కడ ఇమిటేషన్, దాంట్లో తప్పేమో. ఎవరిని కించపరచలేదు ఆయన, ఎవరిని కించపరచలేదు. చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ మన రెగ్యులర్ గా అదేదో ఈ పాట ఉంటది, అది లా 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 లా, ఆ పాట రింగ్ టోన్ వెన్నెలకి ఇస్తారు. సో ఇలాగా ఏది కూడా ఉన్న వరకు 99% అన్ని వాడిస్తారు. ఇంకో విషయం అదేంటి విష్ణు, శ్రీ విష్ణు భయ్య నీగా అడుగుతున్నా, ఎందుకు మాకు ఐమాక్స్ దగ్గర రివ్యూస్ వేసేసుకుంటున్నా నువ్వు? ఫస్ట్ మీరు సినిమా చూడడానికి ఐమాక్స్ కే వస్తారు, మీడియాకే ఐమాక్స్ కే పంపిస్తారు, మరి ఐమాక్స్ దగ్గర రివ్యూస్ చెప్పుకునేలాగా అనుకుని మళ్ళీ కౌంటర్లు ఎందుకు? మాకు మీరు ఎవరికైనా వేయండి కానీ మాకు వేయకండి, మాకు ఒక ఆత్మ ఉంటది, మాకు ఒక ఏడు వస్తుంది. బాగుంది, మంచి ఎంటర్టైనర్. సో శ్రీ విష్ణు నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఉంటాయి. సామజవర్గం తర్వాత కొంచెం ఎక్స్పెరిమెంటల్ కల్ట్ లాంటి స్వాగ్ లాంటి సినిమాలు తీశారు, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. స్టోరీ మీద కాకుండా ఫుల్ డైలాగ్స్ మీద వెళ్ళిపోతాయి, అన్ని మీమ్ రిఫరెన్సెస్ అన్ని ఉండి. 2 hours and 7 minutes రన్ టైమ్, షార్ట్ అండ్ స్వీట్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంది, ట్విస్ట్ టైప్ పెట్టారు, అంటే క్యామియోస్ అవి ఉన్నాయి, బాగుంది ఎంటర్టైన్మెంట్ సినిమా. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా, పక్క హిట్ ఇది.
సేమ్ డైలాగ్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి. ఫైట్స్ అవి ఇవి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ టైప్ సినిమా కాదు ఇది. జస్ట్ ఎంటర్టైనర్, ఇది కామెడీ డైలాగ్ మీద రన్ అవుతుంది, ఎంటర్టైనర్ అంతే. అదే పాటలు ఆయన విశాల్ చంద్రశేఖర్ ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, కానీ మనకి మ్యూజిక్ అంతా మ్యూజిక్ కోసం చూడాల్సిన సినిమా కాదు ఇది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. మరి మ్యాట్ హిట్ చేశారు, జాతరత్నాలు హిట్ చేశారు, మరి ఇది కూడా హిట్ అవ్వాలి. అలా అయితే ఇంకా దాంతో పోలిస్తే నాకు ఇందులో డైలాగ్స్ కొంచెం ఎక్కువ ఎంటర్టైనింగ్ అనిపించాయి. నేను మా థియేటర్ లో మొత్తం మనకి వైబ్ అర్థమవుతుంది, ఫ్రెండ్స్ తో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. చాలా మంచి రిఫ్రెషింగ్ సినిమా. మొత్తం ఆయన సామజవర్గంలో చూస్తారంటే అదే స్టైల్లో ఉంటుంది సినిమా, ఫుల్ ఎంటర్టైనర్, డైలాగ్ బెస్ట్. ఆయనదే ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ నాకు అనిపించింది. వెన్నెల కిషోర్ గారు సెకండ్ హీరో సినిమాకి, సెకండ్ హీరో కాదు కొన్ని సీన్లు అయితే ఫస్ట్ హీరో ఆయన ఈ సినిమాకి. అవును, అది క్యామియోస్ అన్ని పెట్టారు, బాగా వర్క్ అయింది. 3.5 బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంట్రెన్స్ బాగుంది, ఎంట్రీ మొత్తం కామెడీ, ఫుల్ ఆఫ్ కామెడీ. సెకండ్ హాఫ్ లో కొంచెం క్లైమాక్స్ లో జరప్. అంటే మూవీ మొత్తం మీమ్స్ తో నిండిపోయింది అన్నారు, మరి మీమ్స్ లా చూసినట్టు అనిపించిందా లేకపోతే మూవీ స్టోరీ లా అనిపించిందా? స్టోరీ అంటే మీమ్స్ లాగానే అనిపించింది, స్టోరీ లాగా అయితే ఏం అనిపించలేదు. నార్మల్ సింగిల్స్ లైఫ్ లో ఉన్న లాగానే ఉంది. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? లవ్ టుడే ఉన్న హీరోయిన్ అయితే పర్లేదు, ఈ కొత్త మీద నేను అంత అబ్జర్వ్ చేయలేదు, ఆమె అంత అనిపించలేదు. అసలు స్టోరీ ఏంటి, అసలు దేనిపైన డిపెండ్ అయ్యారు? స్టోరీ అంటే ప్రెసెంట్ జనరేషన్ లో నడుస్తున్న సిచ్యువేషన్స్ ఇదే. మనం ఒకళ్ళు నమ్ముతాం, మనల్ని వేరే నమ్ముతారు, లాస్ట్ గా అటువై ఇటువై ఒకళ్ళే అవుతారు, ఇద్దరు ముగ్గురు వాళ్ళు గారు అంతే. సో మూవీలో బాగా హైలైట్ అనిపించింది ఏంటి? అసలు మూవీ మొత్తం కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంది? మూవీ మొత్తం దేనిపైన డిపెండ్ అయిందంటే మొత్తం సింగిలే కాదు, ఇక మోసపోవద్దు, గుడ్డిగా నమ్మద్దు, క్లారిటీగా ఏదైనా కానీ చూసుకోవాలి, తెలుసుకోవాలి. శ్రీ విష్ణు అంటేనే మనకి వల్గర్ లాంగ్వేజ్ కనిపిస్తుంటే, డబుల్ మీనింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, మరి మీనింగ్ అయితే నాకు ఇంత కనిపించలేదు. కొంచెం వేరే పాత సినిమా అంటే ఉండే కానీ ఇది అట్లేదు. సో దీంట్లో వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది, పర్ఫెక్ట్, నచ్చింది. సో డాన్స్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? బాగుంది. కామెడీ సూపర్ ఉంది, అదే మంచిది. అదే మంచిది. అంటే సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? సినిమాలో కనెక్ట్ అయిన సీన్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎందుకంటే మొత్తం టోటల్ ఓవరాల్ మొత్తం కామెడీ ఉంది కదా, జర బాగుంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు? సూపర్ బ్లాక్ బస్టర్. మొత్తం లవ్ స్టోరీ కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొత్తం. బ్రో ఇంతకు ముందు అది కొంచెం వల్గర్ కామెంట్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? వల్గర్ అయితే ఏం లేవు అన్న, వల్గర్ నార్మల్ గా ఉండే, మనకి వల్గర్ అయితే ఏం లేదు, అంతేం అనిపించలేదు వల్గర్. మనకి ఏంటంటే మెయిన్ అంటే మీమ్స్ మొత్తం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. అట్లా వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్ ఉంటది అన్న. మనకి హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్లస్ మన వెన్నెల కిషోర్ తోటి లవ్ ఫ్రెండ్షిప్ గానీ మనకి ఎట్లా అంటే సినిమాలో ఆ ఫ్రెండ్షిప్ తో ఎట్లా కథ మొత్తం నడుస్తుంటది అనమాట. సింగిల్ కి బి సింగిల్ అనే చెప్తామన్నా, సింగిల్ సినిమా చూసినాక కూడా. సినిమా అంటే మంచిగానే ఉందన్న, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎక్కువ ఇద్దరు ముగ్గురు అమ్మాయిని ట్రై చేయొద్దని అంటే అర్థమైందన్న, ట్రై చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం ఎట్లుంటదని మొత్తం అదే స్టోరీ. మొత్తం 4 ఉన్నారు హీరోయిన్స్, 4 మెంబర్స్ ఉన్నారు హీరోయిన్స్. బాగుంది మొత్తం ఓవరాల్ గా అయితే. హైలైట్ పాయింట్స్ అంటే అదే అన్న, మొత్తం మనకి మీమ్ స్టఫ్ ఉంది, మొత్తం మనకు కావాల్సిన మీమ్ స్టఫ్ మొత్తం ఆడనే ఉంది మనకి. ఆ డైలాగ్ పోయింది కదా, ఇంకా మిస్ అయ్యామన్న. డైలాగ్ మొత్తం తీసేసిరు, ఇక వేరే డైలాగ్ పెట్టుకున్నారు. మరి ఆ డైలాగ్ ఉంటే మాత్రం వేరే ర్యాంప్ ఆడిస్తుండే కదా, అందుకే మరి తీసేసి కాబట్టి ఇక ఏం చేయలేము. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం లేవన్నా, కొన్నే ఉన్నాయి, కొన్ని కూడా లేవు, చాలా నార్మల్ గా ఉన్నాయి. అది ఆ డబుల్ మీనింగ్ అర్థం మనకు తెలుసా, డబుల్ మీనింగ్ అనిపిస్తుంది కానీ నార్మల్ సింగిల్ మీనింగ్ లో ఉన్నాయి డైలాగ్స్. ఆయన స్టైల్లోనే ఉంది సినిమా మొత్తం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతి ఒక్క సింగిల్ సినిమా చాలా బాగుంది. సింగిల్ శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిందే. క్రింజీ జోక్స్ కానీ వే ఆఫ్ ఆ కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ బాగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. అంటే మన ఆల్రెడీ సినిమాల్లో ఉన్న డైలాగ్స్, ప్యారడీ డైలాగ్స్ అన్ని కూడా మన వాళ్ళు మిమిక్రీ చేసి వాడేస్తూ ఉంటాడు శ్రీ విష్ణు అన్న. సో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి రెండు ఉన్నా కూడా అన్ని ఫన్నీగా వర్కౌట్ అయినాయి, చాలా బాగుంది. లేదు నేను ఇదే ఫన్ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో సెకండ్ హాఫ్ లో కొంచెం సెంటిమెంట్ యాడ్ చేసాడు రాజేంద్ర ప్రసాద్ గారిది. సో ఫైనల్ గా చూసుకుంటే
చాలా ఫన్ఫుల్ గా ఈ సమ్మర్ కి మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. కరెక్ట్ అవుతారండి, చాలా ఫన్నీగా చూపించారు సీన్స్ అన్ని.